హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 3 అయినటువంటి మ్యాట్రిసెస్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 3B లో రోమన్ నెంబర్ 1 లో 1 to 15 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎక్సర్సైజ్ 3B లో రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఏ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏ ప్లస్ బి ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏ విధంగా చేస్తామమ్మా? మ్యాట్రిక్స్ ఎడిషన్ చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆర్డర్ ఏమవుతుందో చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 2 4 3 2. ఆర్డర్ అనేది ఏ విధంగా చెప్తాం? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంతేనా? ఆర్డర్ అనేది ఏ విధంగా చెప్తాం? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 రోస్ 2 కాలమ్స్. ఆర్డర్ అనేది 2/2 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ చూడండి. బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1 3 -2 5. సో బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 2/2 అవుతుంది. ఏ విధంగా చెప్తున్నాం? 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఆర్డర్ అనేది తెలిసింది. అండ్ ఎడిషన్ చేయాలి అంటే ఇక్కడ ఆర్డర్ సేమ్ ఉండాలని చెప్పారు కదా. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2, బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ 2 4 3 2 ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ 1 3 -2 5. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో 2 ఉంది, ఇక్కడ ఉంది 1. సో ఆ రెండింటిని యాడ్ చేయండి. 2 ప్లస్ 1. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4 3. సో 4 + 3 అదే ప్లేస్ లో వస్తాయమ్మా. ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -2 ఉంది. యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది? 3 -2. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఏమున్నాయి? 2 5 కదా. 2 + 5 చేస్తే సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 2 + 1 3, 4 + 3 7, 3 -2 1, 2 + 5 7. ఓకేనా? ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ వచ్చిందా? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/2 అవుతుంది. ఓకేనా? ఎడిషన్ అనేది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నారు? ఇక్కడ ఏ అండ్ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏ మైనస్ బి ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఏ మైనస్ బి అనేది ఏ విధంగా చేయాలి అమ్మా? ఏ మైనస్ బిని ఏ ప్లస్ -1 ఇంటూ బి చేయాలి. ఓకేనా? సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది కదా. ఏ మైనస్ బినే వస్తుంది. అయితే ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? ఎడిషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆర్డర్ తెలియాలి కాబట్టి ఇచ్చిన మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది రాద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 2/2. ఏ విధంగా చెప్తున్నాం? 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా రాయండి. 1 3 -2 5 కదా. 2/2 అవుతుంది. ఎందుకు? 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ మనకు కావాల్సింది -1 ఇంటూ బి కావాలి. -1 అనేది స్కేలార్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ప్రతి ఎలిమెంట్ ని కూడా స్కేలార్ తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ స్కేలార్ ఏంటి? -1 కాబట్టి ప్రతి ఎంట్రీని -1 తో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ 1, -1 ఇంటూ 3, -1 ఇంటూ -2, -1 ఇంటూ 5. ఓకేనా? సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. -1 ఇంటూ 1 -1, -1 ఇంటూ 3 -3, -1 ఇంటూ -2 2, -1 ఇంటూ 5 -5. ఓకే, -1 ఇంటూ 5 వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2. ఏ విధంగా చెప్తున్నాం? 2 రోస్ 2 కాలమ్స్. మనం ఫైండ్ చేయాల్సింది ఏ మైనస్ బి. ఏ మైనస్ బిని ఏ విధంగా రాసాం? ఏ ప్లస్ బి -1 ఇంటూ బి. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏం తెలుసు? 2 4 3 2 ప్లస్ -1 ఇంటూ బి అంటే వాల్యూ ఏమొచ్చింది? -1 -3 2 -5. ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఏమున్నాయి? 2 -1 కదా. యాడ్ చేయండి. 2 ప్లస్ -1, ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఏమున్నాయి? 4 -3.
4 minus 3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో 3 2 యాడ్ చేయండి 3 ప్లస్ 2 అండ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో 2 మైనస్ 5 యాడ్ చేస్తే 2 మైనస్ 5 సింప్లిఫై చేయండి వాల్యూ ఏమవుతుంది 2 మైనస్ 1 1 4 మైనస్ 3 1 3 ప్లస్ 2 5 2 మైనస్ 5 మైనస్ 3 సో ఏ మైనస్ బి అనేది ఏంటి 2/2 మ్యాట్రిక్స్ ఈ విధంగా వచ్చింది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి థర్డ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు ఏ సి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు ఏం ఫైండ్ చేయమంటున్నారు 3a మైనస్ సి ఫైండ్ చేయమంటున్నారు సో 3a మైనస్ సి ని మనం ఏ విధంగా రాయొచ్చు 3a ప్లస్ మైనస్ 1 ఇంటూ సి అని రాయొచ్చు కదా సో ఫస్ట్ 3a ఫైండ్ చేద్దాం 3a అంటే ఏం చేయాలి స్కేలార్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ ఏ అనేది ఏంటి 2 4 3 2 స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తాము ప్రతి ఎంట్రీని కూడా స్కేలార్ తో మల్టిప్లై చేయాలి అంటే 3 ఇంటూ 2 3 ఇంటూ 4 3 ఇంటూ 3 3 ఇంటూ 2 సింప్లిఫై చేయండి ఏమొస్తుంది 3a అనేది 6 12 9 6 ఓకేనా సో ఇది 3 అనే మ్యాట్రిక్స్ ఇదే విధంగా -1 ఇంటూ సి ఫైండ్ చేద్దాం -1 ఇంటూ సి చేస్తే -1 ఇంటూ సి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు -2 5 3 4 ఓకే -1 అనేది స్కేలార్ కదా స్కేలార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి ప్రతి ఎంట్రీని స్కేలార్ తో మల్టిప్లై చేయాలి -1 ఇంటూ 5 -1 ఇంటూ 3 -1 ఇంటూ 4 సింప్లిఫై చేయండి వాల్యూ ఏమొస్తుంది -1 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా 1 ఇంటూ 2 2 -1 ఇంటూ 5 -5 -1 ఇంటూ 3 -3 -1 ఇంటూ 4 -4 సో -1 ఇంటూ సి కూడా వచ్చింది మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి 3a మైనస్ సి 3a మైనస్ సి ని ఏ విధంగా రాసాం 3a ప్లస్ -1 ఇంటూ సి 3 అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 6 12 9 6 ప్లస్ -1 ఇంటూ సి అనేది ఏమొచ్చింది 2 -5 -3 -4 సో ప్లస్ ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి అంటే సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 6 2 యాడ్ చేయండి 6 ప్లస్ 2 ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో 12 -5 యాడ్ చేయండి ఏమవుతుంది 12 -5 ఇప్పుడు సెకండ్ రో చేయండి సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 9 -3 ఏమవుతుంది 9 -3 నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 6 -4 6 -4 ఓకేనా అర్థమవుతుందా సో సింప్లిఫై చేస్తే 8 7 6 2 ఓకే ఇది 3a మైనస్ సి మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది ఓకేనా క్లియర్ గా ఉంది కదా అర్థమైంది కదా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చారు ఏ బి అనే మ్యాట్రిసెస్ ఇచ్చారు ఫైండ్ ఏబి ప్రొడక్ట్ అనేది ఫైండ్ చేయాలి ప్రొడక్ట్ ఫైండ్ చేసేటప్పుడు ముందుగా మనం ఆర్డర్ అనేది తెలిసి ఉండాలి ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు 2 4 3 2 ఆర్డర్ రాయండి ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా అదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా రాద్దాం బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు 1 3 -2 5 ఆర్డర్ 2/2 అవుతుంది అయితే ఇప్పుడు ప్రొడక్ట్ అనేది పాసిబుల్ లా కాదా అనేది ఏ విధంగా తెలుస్తుంది ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఏ అనే మ్యాట్రిక్స్ లో 2 అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 2 సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏబి అనే ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుంది ఫైండ్ చేద్దాం ఏ విధంగా చేయాలి ఏ ఇంటూ బి ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి 2 4 3 2 ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 3 -2 5 సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయాలి సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయండి ఏమవుతుంది 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ -2 ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి 4 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 5 ఓకే ఫస్ట్ రోతో 2 కాలమ్స్ ని చేసేసాం కదా
ఇప్పుడు సెకండ్ రో తో కూడా 2 కాలమ్స్ ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 2 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -2 ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం చేయండి 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 5. ఓకే, సింప్లిఫై చేయండి. వాల్యూ ఏమవుతుంది 2 ఇంటూ 1 2 ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 4 2 8 2 - 8 అంటే -6. ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి 2 3 6 4 5 20 6 ప్లస్ 20 అంటే వాల్యూ అవుతుంది 26. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ఇంటూ -2 అంటే -4 3 - 4 -1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 3 3 9 2 5 10 9 ప్లస్ 10 ఏమవుతుంది 19. ఓకే, 2/2 మ్యాట్రిక్స్. అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో ప్రొడక్ట్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లమ్. ఇక్కడ కూడా ఏబి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఫైండ్ చేయమంటున్నారు. అది కూడా బిఏ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు 2 4 3 2. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి 2/2. 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. అదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 3 -2 5. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది 2/2. అయితే మనం బిఏ ఫైండ్ చేయాలి. సో బిఏ ఫైండ్ చేయాలంటే ముందు పాసిబుల్ అవుతుందా లేదా చూడాలి. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏలో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ బిఏ అనేది పాసిబుల్ అవుతుంది. బి ఇంటూ బి అనేది ఏంటి 1 3 -2 5 ఇంటూ ఏ అనేది ఏంటి 2 4 3 2. ఓకే, మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి 1 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3. అర్థమవుతుందా ఏ విధంగా చేస్తున్నామో? ఫస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ కాలం తో చేయండి 1 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 2. సో ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ రో తో కూడా అన్ని కాలమ్స్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది సెకండ్ రో -2 5 కదా. -2 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 3. సెకండ్ రో సెకండ్ కాలం చేయండి -2 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 2. ఓకేనా? అర్థమవుతుందా? సింప్లిఫై చేయండి 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 3 9 2 ప్లస్ 9 ఏమవుతుంది 11. 1 ఇంటూ 4 4 ప్లస్ 3 ఇంటూ 2 6 4 ప్లస్ 6 10. నెక్స్ట్ -2 ఇంటూ 2 -4 ప్లస్ 5 ఇంటూ 3 15 -4 ప్లస్ 15 అంటే 11. -2 ఇంటూ 4 -8 ప్లస్ 5 ఇంటూ 2 10 -8 ప్లస్ 10 అంటే 2. సో బి అనే మ్యాట్రిక్స్ కూడా 2/2 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ ప్రాబ్లము. ఎడిషన్ చెయ్యాలి. ఇక్కడ చూడండి మ్యాట్రిసెస్ ఏ విధంగా ఇచ్చారు ఏ బి -b a ప్లస్ ఏ బి బి ఏ. ఓకే, ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తాం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి ఏ ఈ రెండింటిని యాడ్ చేయండి ఏ ప్లస్ ఏ. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఏమున్నాయి బి అంటే బి ప్లస్ బి చేయాలి. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం లో -b అండ్ బి ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేయండి -b ప్లస్ బి. సెకండ్ రో సెకండ్ కాలం లో ఏ ఉన్నాయి కదా ఏ ప్లస్ ఏ. సింప్లిఫై చేస్తే వాల్యూ వస్తుంది ఏ ప్లస్ ఏ 2a బి ప్లస్ బి 2b -b ప్లస్ బి అంటే క్యాన్సిల్ అయితే 0 ఏ ప్లస్ ఏ 2a. ఓకేనా? సో 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, సెవెంత్ ప్రాబ్లము. ఇక్కడ కూడా ఎడిషన్ అనేది చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏముంది 2ab 2bc
మైనస్ 2ac మైనస్ 2ab. ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? యాడ్ చేయండి. a² ప్లస్ b² ప్లస్ 2ab. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్స్ b² ప్లస్ c² ప్లస్ 2bc. ఓకేనా? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ పొజిషన్ సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో a² ప్లస్ c² మైనస్ 2ac. ఓకే, అండ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? a² ప్లస్ b² మైనస్ 2ab. ఓకే, సింప్లిఫై చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా ఉందమ్మా? a² ప్లస్ b² ప్లస్ 2ab ని మనం ఏ విధంగా రాయొచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అదే విధంగా ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చూడండి, b² ప్లస్ c² ప్లస్ 2bc అంటే b ప్లస్ c హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ రోలో ఎలిమెంట్స్ చూడండి, a² ప్లస్ c² మైనస్ 2ac అంటే a మైనస్ c ఆర్ c మైనస్ a హోల్ స్క్వేర్ రాయొచ్చు. అదే విధంగా సెకండ్ రో సెకండ్ కాలమ్ a² ప్లస్ b² మైనస్ 2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? 2/2 మ్యాట్రిక్స్. అర్థమవుతుంది కదమ్మా ఏ విధంగా చేస్తున్నామో? నెక్స్ట్ చూడండి, 8th ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? కంప్యూట్ 2 మ్యాట్రిసెస్ యొక్క ఎడిషన్ అనేది ఫైండ్ చేయాలి. ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి. వీటి యొక్క ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ చూడండి, 1 2 3 3 రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్, 3/3 మ్యాట్రిక్స్. అదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3. ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్. సో రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చూస్తే ఏమున్న ఎలిమెంట్స్? -1 12 -1 ప్లస్ 12. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చూడండి, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 7. ఓకే, 4 ప్లస్ 7. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ -6 6 -6 ప్లస్ 6. అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. అంటే సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 8 8 కదా, యాడ్ చేయండి. 8 ప్లస్ 8. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఏమున్నాయి? 5 0. ఏమవుతుంది? 5 ప్లస్ 0. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ 16 5 16 ప్లస్ 5. సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ కాలమ్ 2 3. ఏమవుతుంది? 2 ప్లస్ 3. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ 8 2 కదా, 8 ప్లస్ 2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ చూడండి, 5 4 5 ప్లస్ 4. ఓకేనా? సో 3/3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? -1 ప్లస్ 12 -2 ప్లస్ అంటే డిఫరెన్స్ తీసుకోండి. 12 - 1 11. 4 ప్లస్ 7 11. -6 ప్లస్ 6 క్యాన్సిల్ అయితే 0. నెక్స్ట్ సెకండ్ రో చేయండి, 8 ప్లస్ 8 16. 5 ప్లస్ 0 5. 16 ప్లస్ 5 21. సెకండ్ రో కంప్లీట్ అయిన థర్డ్ రో చూడండి, 2 ప్లస్ 3 5. 8 ప్లస్ 2 10. 5 ప్లస్ 4 9. ఓకేనా? క్లియర్ గా ఉంది కదమ్మా? 11 11 0 16 5 21 5 10 9. 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం కంప్యూట్. ఇక్కడ కూడా ఎడిషన్ చెయ్యాలి. ఓకే, మ్యాట్రిక్స్ ఎడిషన్. ఫస్ట్ ఆర్డర్స్ ఏమి ఉండాలి కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూడండి, 2 రోస్ అండ్ 2 కాలమ్స్, 2/2 మ్యాట్రిక్స్. అదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2 రోస్ 2 కాలమ్స్, 2/2 మ్యాట్రిక్స్. సో 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ ఉన్నది కాబట్టి ఎడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఎడిషన్ చేయండి. ఎడిషన్ ఏ విధంగా చేస్తాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? cos² x అండ్ sin² x కదా, యాడ్ చేయండి. cos² x ప్లస్ sin² x. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఏమున్నాయి ఎలిమెంట్స్? sin² x cos² x. యాడ్ చేయండి. sin² x ప్లస్ cos² x. ఓకేనా? క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు సెకండ్ రో వచ్చేయండి. సెకండ్ రోలో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? sin² x cos² x. sin² x ప్లస్ cos² x.
నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఏమున్నాయి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సింప్లిఫై చేయండి. మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ అనేది ఏం తెలుసమ్మా 1 అని తెలుసు కదా. సో ఈ ఐడెంటిటీ ఇక్కడ యూజ్ చేస్తే మ్యాట్రిక్స్ ఏమవుతుంది 1 1 1 1. ఓకేనా. మ్యాట్రిక్స్ అనేది ఏమైంది 2x2 మ్యాట్రిక్స్. ఆల్ ఎంట్రీస్ ఆర్ 1. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. 10th ప్రాబ్లం కంప్యూట్. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా. సో ఏం ఇచ్చారు ab minus b a into a minus b b a. మల్టిప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేయాలమ్మా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ రోని ఈ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేద్దాం. ఏ విధంగా చేయాలి చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయాలి. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ ఎంట్రీస్ నెక్స్ట్ సెకండ్ ఎంట్రీస్ చేయండి. a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ b ఇంటూ బి స్క్వేర్. అర్థమైందా క్లియర్ గా ఉంది కదా. ఇదే విధంగా ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ ని కూడా మల్టిప్లై చేద్దాం. ఓకే ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి a మైనస్ బి. ఏ ఇంటూ మైనస్ బి అంటే మైనస్ ఏబి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి బిఏ ప్లస్ ఏబి. ఓకేనా. ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి మైనస్ బి ఏ కదా. ఫస్ట్ రోని చేయండి. ఏం చేయాలి ఫస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ తో అంటే మైనస్ బి ఇంటూ ఏ చెయ్యాలి. మైనస్ బి ఇంటూ ఏ దట్ ఈస్ మైనస్ ఏబి అని రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏబి ప్లస్ ఏబి. ఓకేనా. సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ కాలమ్ తో మల్టిప్లై చేయండి. సెకండ్ కాలమ్ లో ఏమున్నాయి మైనస్ బి ఏ. సో మైనస్ బి ఇంటూ మైనస్ బి ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఏ అంటే ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకేనా క్లియర్ గా ఉందా ఏ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేసామో. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ ఏబి 0 అవుతుంది. మైనస్ ఏబి ప్లస్ ఏబి 0. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేసామో అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా మనకి మల్టిప్లికేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. వీటి యొక్క ఆర్డర్స్ మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏముంది 1 2 3. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది 3 రోస్ ఉన్నాయి 1 2 3 రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 కాలమ్ కదా 3/1 మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఏముంది 2 3 4. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 1 రో బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 కాలమ్స్. సో 3/1 1/3. అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. అయితే మనకి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మనకి 3/3 మ్యాట్రిక్స్ రావాలి. అర్థమైందా. సో చూడండి ఏ విధంగా చేస్తాను. సో మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి ప్రతి రోని ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేసి వేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయండి. ఏమవుతుంది 1 ఇంటూ 2. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 ఇంటూ 3. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 1 ఇంటూ 4. అయిపోయిందా ఫస్ట్ రోతో చేసేసామా. ఇప్పుడు అదే విధంగా సెకండ్ రోతో కూడా చేయండి. సెకండ్ రో ఎలిమెంట్ ఏముంది 2. సో 2 తో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి 2 ఇంటూ 2. నెక్స్ట్ సెకండ్ కాలమ్ 2 ఇంటూ 3. నెక్స్ట్ థర్డ్ కాలమ్ 2 ఇంటూ 4. సెకండ్ రో కూడా అయింది. నెక్స్ట్ థర్డ్ రోలో ఎలిమెంట్ 3 ఉంది కదా 3 తో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి 3 ఇంటూ 2 3 ఇంటూ 3 3 ఇంటూ 4. సింప్లిఫై చేయండి ఏమొస్తుంది 1 2 2 1 3 3 1 4 4 2 2 4 2 3 6 2 4 8. థర్డ్ రో 3 2 6 3 3 9 3 4 12. 3/3 మ్యాట్రిక్స్.
ఓకేనా? సో 11th ప్రాబ్లం కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఫైండ్ చేయాలి. ఓకేనా? మ్యాట్రిసెస్ అనేవి ఏమి ఇచ్చారు? ఫస్ట్ మ్యాట్రిక్స్ చూడండి 1 -2 2 3. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంది? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి 2 రోస్ ఉన్నాయి అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2 అవుతుంది. ఇదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఏమి ఇచ్చారు? 1 2 3 2 3 1. ఓకే, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 3 కాలమ్స్ 2/3 మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా లేదా చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నాయా లేదా? సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి? ప్రతి రోని ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ రో, ఇక్కడ ఫస్ట్ రో ఏముంది? 1 -2. ఈ 1 -2 తో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ కాలమ్ 1 1 1 2 కదా. సో ఫస్ట్ ఎంట్రీస్ ఏమున్నాయి? 1 1 1 into 1 ప్లస్ సెకండ్ ఎంట్రీస్ -2 2 చేయండి, -2 into 2. సో ఫస్ట్ రో తో ఫస్ట్ కాలమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అనేది చేయండి. ఓకే, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఏమవుతుంది? ఫస్ట్ ఎంట్రీస్ 1 2 2 కదా. 1 into 2 ప్లస్ సెకండ్ ఎంట్రీస్ -2 into 3. ఓకే, సెకండ్ కాలమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలమ్ చేయండి. ఫస్ట్ ఎంట్రీస్ 1 3 1 into 3 ప్లస్ సెకండ్ ఎంట్రీస్ ఏంటి? -2 1 -2 into 1. సో ఫస్ట్ రో తో మనం ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసేసాం. ఓకే, ఇప్పుడు సెకండ్ రో తో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో అనేది ఏముంది? 2 3 ఉంది కదా. ఫస్ట్ కాలమ్ 1 2 మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎంట్రీస్ 2 1 2 into 1 ప్లస్ 3 2 అంటే 3 into 2. ఓకేనా? సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి. ఏమవుతుంది? 2 into 2 ప్లస్ 3 into 3. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ 2 into 3 ప్లస్ 3 into 1. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేయండి. ఏమవుతుంది? 1 into 1 1 ప్లస్ -2 into 2 -4 1 into 2 2 -2 into 3 -6 1 into 3 3 -2 into 1 -2. ఓకే, ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో చేయండి. 2 into 1 2 ప్లస్ 3 into 2 6. నెక్స్ట్ 2 into 2 4 ప్లస్ 3 into 3 9. నెక్స్ట్ 2 into 3 6 ప్లస్ 3 into 1 3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ? 1 -4 -3 2 -6 -4 3 -2 1 2 plus 6 8 4 plus 9 13 6 plus 3 9. ఓకే, 2/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, సో 2/2 2/3 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2/3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 13th ప్రాబ్లం చూడండి. మల్టిప్లికేషన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి? 2 3 4 3 4 5 4 5 6. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్. ఇదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ అనేది ఏమి ఇచ్చారు? 1 -3 5 0 2 4 3 0 5. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ రోస్ కౌంట్ చేయండి. 1 2 3 3 రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 3 కాలమ్స్ 3/3 మ్యాట్రిక్స్. సో రెండు 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి క్లియర్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో అనేది ఏముంది? 2 3 4. ఇప్పుడు ఫస్ట్ కాలమ్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలమ్ 1 0 3 తో మల్టిప్లై చేద్దాం. ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2, ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ 1 2 into 1 ప్లస్ ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 3, ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ 0. ఏం చేయాలి? 3 into 0
ప్లస్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 4 3. ఓకేనా? ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మనము ఫస్ట్ రో సెకండ్ కాలం అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి. ఏమవుతుందమ్మా 2 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్స్ 2 -3 కదా, 2 ఇంటూ -3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 2 3 ఇంటూ 2 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ 4 0 4 ఇంటూ 0. ఓకే, ఫస్ట్ రో సెకండ్ కాలం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ 2 ఇంటూ 5 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 3 ఇంటూ 4 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 4 ఇంటూ 5. ఓకే, ఫస్ట్ రోతో మనం ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రోతో కూడా ఇదే విధంగా ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రోలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి 3 4 5 కదా. ఫస్ట్ కాలం తో చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 ఇంటూ 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 4 ఇంటూ 0 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 5 ఇంటూ 3. ఇప్పుడు సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 3 ఇంటూ -3 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 0. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం చేయండి. 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 5. ఓకే, క్లియర్ గా ఉందా? ఇప్పుడు థర్డ్ రోతో ప్రతి కాలం ని కూడా మనం మల్టిప్లై చేద్దాం. ఇక్కడ థర్డ్ రో అనేది ఏముంది 4 5 6 కదా. చేయండి, ఫస్ట్ కాలం తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 4 ఇంటూ 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 5 ఇంటూ 0 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 6 ఇంటూ 3. ఓకే, ఫస్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలం తో చేయండి. 4 ఇంటూ -3 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 0. నెక్స్ట్ థర్డ్ కాలం తో కూడా చేయండి. ఏమవుతుంది 4 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 5. ఓకేనామా? క్లియర్ గా ఉంది కదా. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 4 ఇంటూ 3 12 2 ప్లస్ 0 ప్లస్ 12 అంటే 14. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి. 2 ఇంటూ -3 -6 ప్లస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 4 ఇంటూ 0 0 -6 ప్లస్ 6 క్యాన్సిల్ అయితే 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం చూడండి. 2 ఇంటూ 5 10 ప్లస్ 3 ఇంటూ 4 12 ప్లస్ 4 ఇంటూ 5 20 10 ప్లస్ 12 22 22 ప్లస్ 20 42. ఓకే, ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది. సెకండ్ రో చేయండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 0 0 ప్లస్ 5 ఇంటూ 3 15 3 ప్లస్ 0 ప్లస్ 15 అంటే 18 అవుతుంది. సెకండ్ రో సెకండ్ కాలం చూడండి. 3 ఇంటూ -3 -9 ప్లస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 5 ఇంటూ 0 0. ఓకే, -9 ప్లస్ 8 వాల్యూ -1. ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలం చూడండి. 3 ఇంటూ 5 15 ప్లస్ 4 ఇంటూ 4 16 ప్లస్ 5 ఇంటూ 5 25. ఓకేనా? 15 ప్లస్ 16 ప్లస్ 25 వాల్యూ ఏమవుతుంది 56. నెక్స్ట్ థర్డ్ రో చేయండి. 4 ఇంటూ 1 4 ప్లస్ 5 ఇంటూ 0 0 ప్లస్ 6 ఇంటూ 3 18 18 ప్లస్ 4 22. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 4 ఇంటూ -3 -12 ప్లస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 6 ఇంటూ 0 0 -12 ప్లస్ 10 ప్లస్ 0 అంటే -2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం ఏం చేయాలి 4 ఇంటూ 5 20 ప్లస్ 5 ఇంటూ 4 20 ప్లస్ 6 ఇంటూ 5 30 20 ప్లస్ 20 40 ప్లస్ 30 70. ఓకేనా? 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14th ప్రాబ్లం చూడండి. కంప్యూట్. సో మల్టిప్లికేషన్ అనేది ఫైండ్ చేయాలి. 2 1 3 2 -1 1 ఇంటూ 1 0 1 -1 2 1. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆర్డర్ చెక్ చేస్తే కనుక ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/2, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/3. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేద్దాం.
ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 2 1 కదా 2 ఇంటూ 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 1 ఇంటూ -1. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 2. ఫస్ట్ రో థర్డ్ కాలం చేయండి 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. సో ఫస్ట్ రోతో ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రోతో కూడా ఇదే విధంగా ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 2 కదా. ఫస్ట్ కాలం తో చేయండి ఏమవుతుంది 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చేయండి 3 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం చేయండి 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1. ఓకేనా. సెకండ్ రోతో కూడా మనం ప్రతి కాలం ని మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు థర్డ్ రోతో ఇదే విధంగా ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. చూడండి ఏ విధంగా చేస్తాను. థర్డ్ రో అనేది ఏముంది -1 1 చేయండి. -1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ -1 -1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 2. నెక్స్ట్ -1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. ఓకేనా. క్లియర్ గా ఉందా. సింప్లిఫికేషన్ చేయండి ఏమొస్తుంది 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ -1 అంటే -1 2 -1 1. నెక్స్ట్ 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 2 2 0 ప్లస్ 2 2 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 1 1 2 ప్లస్ 1 3 అయ్యింది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ రో చేయండి. సెకండ్ రో ఏముంది 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ఇంటూ -1 -2 3 -2 ఏమవుతుంది 1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 2 4 0 ప్లస్ 4 4 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ఇంటూ 1 2 3 ప్లస్ 2 5. ఓకేనా. సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ రో -1 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ -1 -1 -1 -1 -2 అయింది. -1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 2 2 0 ప్లస్ 2 2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం -1 ఇంటూ 1 -1 ప్లస్ 1 ఇంటూ 1 1 -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 0. ఓకే 3/3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి 15th ప్రాబ్లం. మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో మ్యాట్రిసెస్ అనేవి ఏమి ఇచ్చారు 3 -1 3 -1 0 2. నెంబర్ ఆఫ్ రోస్ 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. సో ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమైంది 2/3 అయింది. ఇదే విధంగా సెకండ్ మ్యాట్రిక్స్ ఏముంది 2 -3 1 0 3 1. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 3/2 అయ్యింది. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా. ఏం చేయాలి పాసిబుల్ అవుతుందా లేదంటే ఎలా చెక్ చేయాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలం తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ రో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలం చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 2 కదా. 3 ఇంటూ 2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ -1 1 అంటే -1 ఇంటూ 1 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 3 3 3 ఇంటూ 3. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం చేయండి ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ 3 -3 అంటే 3 ఇంటూ -3 ప్లస్ -1 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1. ఓకేనా. ఫస్ట్ రోతో ప్రతి కాలం ని కూడా మల్టిప్లై చేసాం కదా. ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. ఓకే సెకండ్ రో అనేది ఏముందమ్మా ఇక్కడ -1 0 2. ఫస్ట్ కాలం ఏముంది 2 1 3 మల్టిప్లై చేయండి -1 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3. ఓకే సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం చేయండి -1 ఇంటూ -3 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 1. సింప్లిఫై చేయండి ఏమవుతుందో. సింప్లిఫై చేస్తే ఫస్ట్ రో సింప్లిఫై చేయండి 3 ఇంటూ 2 6 ప్లస్ -1 ఇంటూ 1 అంటే -1 ప్లస్ 3 ఇంటూ 3 9 ఏమవుతుంది 14. నెక్స్ట్ 3 ఇంటూ -3 -9 ప్లస్ -1 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 1 3 -9 ప్లస్ 3 అంటే -6
ఇప్పుడు సెకండ్ రో కూడా చేయండి. -1 into 2 -2 plus 0 into 1 0 plus 2 into 3 6 6 minus 2 4. సెకండ్ రో సెకండ్ కాలమ్ -1 into -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, +3 plus 0 into 0 0 plus 2 into 1 2 3 plus 2 5 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకేనా, క్లియర్ గా ఉందమ్మా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3B లో రోమన్ నెంబర్ 1 లో 1 to 15 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.